హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ పూర్ణిమ వెల్కమ్ బ్యాక్ టు ద లవ్లీ బై కార్తికేయ ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వీడియో వినాయక చవితి సందర్భంగా వినాయకునికి ఎంతో ఇష్టమైన మోదకాలు చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చేసి చూపించబోతున్నానండి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు గీ వేసుకోండి. ఇప్పుడు దీనిలోనే 1 కప్ వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి. ఇది కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్ వరకు. తర్వాత 1 కప్ వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం కొబ్బరిని ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో బెల్లంని కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలండి. అప్పుడే మనకి స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని ఇదంతా దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోండి. ఒకసారి ఇదంతా మిక్స్ చేసి ఉండలు చేసుకోవడానికి అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి ఉండలాగా అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే మోదకాల లోపల స్టఫింగ్ అన్నమాట. ఇప్పుడు మనం మోదకాల కోసం పిండిని రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్ వరకు వాటర్ వేసుకోండి. దీనిలోనే 1 స్పూన్ బెల్లం తురుమును వేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. దీనిలోనే 1 స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు 1 కప్ వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. 1 కప్ బియ్యం పిండికి 1 కప్ వాటర్ సరిపోతాయి అన్నమాట. ఇది ఉండలు కట్టకుండా మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేను లాస్ట్ వీడియోలో ఉండ్రాల పాయసం ఎలా అయితే ఉండ్రాల కోసం పిండిని రెడీ చేశానో సేమ్ అంతే ప్రాసెస్ ఇది కూడా. సో మీరు వినాయక చవితి రోజు ఇలా ఒక్కసారి పిండిని రెడీ చేసుకుంటే ఒకేసారి ఉండ్రాల పాయసం మోదకాలు రెండూ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది మూత పెట్టి కొంచెం చల్లారనివ్వాలి. ఈలోపు మనం కొబ్బరి ఉండలు రెడీ చేసుకుందాము. మోదకాల లోపల స్టఫింగ్ కోసం ఇలా చేత్తోటి చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. నాకు ఈ కొబ్బరి ఉండలు చూసినప్పుడల్లా నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయండి. నేను మా చెల్లి రోజు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కొబ్బరి ఉండలు డైలీ కొనుక్కొని తినేవాళ్ళం అనమాట. అలాంటి రోజులు నిజంగా మళ్ళీ తిరిగి రావు కదా. మీలో ఎంతమందికి కొబ్బరి ఉండలు అంటే ఇష్టం కామెంట్స్లో చెప్పండి. ఇలా అన్ని ఉండల్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న మోదకాల పిండిని చపాతీ పిండిని ఎలా అయితే సాఫ్ట్గా కలుపుతామో అలాగే మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని రౌండ్గా చేసుకొని కొంచెం బియ్యం పిండిని అద్దుకుంటూ బాల్లా చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించే విధంగా ఒకసారి ఫింగర్తో పిండిని ప్రెస్ చేసి రౌండ్గా చేతితోటి ఒక చిన్న గిన్నె షేప్లో వచ్చేలా చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో బియ్యం పిండిని అద్దుకుంటూ షేప్ వచ్చేలా చేసుకోండి. దీని లోపల కొబ్బరి ఉండను పెట్టుకొని నేను ఎలా అయితే చేతితోటి ఇలా చేస్తున్నానో మీరు కూడా అలాగే మోదకాల షేప్లో చేసుకోవాలి. మీకు ఒకవేళ చేతితోటి చేసుకోవడం కుదరకపోతే మార్కెట్లో మోదక్ మౌల్స్ అని దొరుకుతాయండి. మీరు అవి తెచ్చుకొని మౌల్స్లో పిండిని పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా మోదకాల షేప్ వచ్చేస్తుంది. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోండి. చూసారు కదా, ఇలా మోదక్ షేప్ వచ్చేలా చేసుకోవాలి. ఇలాగే అన్ని మోదకాలని రెడీ చేసుకోండి. ఈ మోదకాలు చూడటానికి ఇంకొంచెం మంచి లుక్ రావడం కోసం ఒక ఫోర్క్ తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా ఇలా లైన్స్ని డిజైన్ చేసుకోండి. ఇంకా మోదకాలు చూడటానికి లుక్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ మోదకాల్ని మనం స్టీమ్ చేసుకోవాలి. మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్లో పెట్టుకొని ఉడికించుకోవచ్చు, లేదంటే ఇడ్లీ పాత్రలో కూడా స్టీమ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ మోదకాల్ని ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేస్తున్నాను. ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం గీ అప్లై చేసుకొని ఈ మోదకాల్ని ఇడ్లీ ప్లేట్స్లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దీనిలోనే ఇడ్లీ ప్లేట్స్ని కూడా పెట్టుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలాగే ఉంచండి. ఆ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చాలా టేస్టీ అండ్ హెల్దీ అయిన మోదకాలు రెడీ అయిపోయాయి. వినాయక చవితి రోజు వినాయకునికి ఎంతో ఇష్టమైన ఈ మోదకాలను నైవేద్యంగా సమర్పించండి. అలాగే ఈ మోదకాలు మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.